కాశ్మీర్ ఉగ్రవాదుల చేతిలో వీరమరణం చెందిన ఏలూరు శనివారపేటకు చెందిన బయ్యారపు ప్రసాద్ గత 23 సంవత్సరాల క్రితం మరణించిన ఆయన్ను ప్రతి సంవత్సరం కొనియాడుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామవాసుల కోరిక మేరకు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ఏలూరు శనివారపేటకు చెందిన ప్రసాద్ దేశసేవ చేసినందుకు ఏలూరు ప్రజలుగా తాము గర్విస్తున్నామని, వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని తెలియజేశారు. ఏలూరు యువకులు దేశ రక్షణ కోసం, మంచి సమాజం కోసం యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వారి కుటుంబ సభ్యులు ఆయన విగ్రహానికి పర్మిషన్ ఇప్పించాలని ఎమ్మెల్యే చంటిని కోరగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వారి కోరిక మేరకు విగ్రహావిష్కరణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చునని, అధికారులతో తాను మాట్లాడతానని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కందుల రమేష్, బయ్యారపు కుటుంబరావు, చాట్ల ఆసి, లంక మాణిక్యాలరావు, శనివారపేట తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఒక 5 అడుగులు చెప్పండి సార్. సెంట్రల్ గవర్నమెంట్ దేవుడు చంద్ర ప్రసాద్ గారు అందరికీ నమస్కారం. ఈ రోజున ఏదైతే బయ్యారపు ప్రసాద్ గారు 2003లో కాశ్మీర్ ఏదైతే అక్కడ గొడవలు జరుగుతున్నాయో అందులో మరి అసూలు బాసారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ శనివారపేటలో ఉంటారని తెలిసింది. వాళ్ళ మిసెస్కి అదే రోజున చనిపోయిన తర్వాత వాళ్ళ మిసెస్కి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి 3 ఆడపిల్లలు, అందులో 3కి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు నా దగ్గరికి వచ్చి ఈరోజు చనిపోయిన రోజు మీరు కంపల్సరీ రావాలని చెప్పి అడిగారు. ఒక దేశ రక్షణ కోసం ఏదైతే వాళ్ళ నాన్నగారు అసూలు బాసారో ఆ కుటుంబం ఒక గౌరవం ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఆ వీర సైనికుడు మా ఏలూరు వాసన్నందుకు మేము గర్వపడుతున్నాం. అదేవిధంగా మరి ఇదివరకు ఏం జరిగింది అనేది నాకు తెలియదు. స్తూపం కట్టుకోవడానికి వాళ్ళకి సరైన ప్లేస్ కూడా ఇవ్వలేరని చెప్తున్నారు. డెఫినెట్గా వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఒక స్తూపం ఏర్పాటు చేసుకోవడానికి తప్పనిసరిగా వాళ్ళకి స్థలం ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి పేరు మీద వాళ్ళు కూడా ఏదో ఒక సహాయ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఆ రోజున ఏదైతే ఉందో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ కుటుంబాన్ని కూడా అభినందిస్తూ, అదేవిధంగా వాళ్ళ కూతురు కూడా వచ్చినప్పుడు ఉద్యోగం చేస్తున్నామంటే నేను కూడా సైనికుల్లోకి వెళ్తానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. అంటే వాళ్ళు కూడా వాళ్ళ తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్నందుకు వాళ్ళ కుటుంబాన్ని అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది. అందరికీ ఈ రోజు మా డాడీ గారు చనిపోయి ఇప్పటికీ 23 ఇయర్స్ అండి. గత 3 సంవత్సరాలుగా నేను స్తూపం గురించి చాలా చోట్లకి చాలా మంది అధికారుల దగ్గరికి నేను వెళ్ళి ఉన్నాను. ఎవరు ఏది చేస్తామని కానీ ఏమి మాకు హామీ ఇవ్వలేదు. గత 3 రోజులకు ముందు మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాము. ఈ రోజు డాడీ గారి కార్యక్రమం ఉంది, ఆయనకి నివాళులు అర్పించడానికి మీరు రావాలని మేము ఆహ్వానించినప్పుడు మా ఆహ్వానాన్ని ఆయన మన్నించి గౌరవించి ఈరోజు ఆయన సకాలంలో త్వరగా వచ్చి మాకు మేము ఏదైతే కోరి ఉన్నామో దానికి ఆయన మాకు హామీ ఇచ్చి ఉన్నారు. మేము చేస్తాం ఖచ్చితంగా, మళ్ళీ మీకు ఇదే రోజు వచ్చేసరికి మేము స్తూపం కట్టిస్తామని మాట మాకు ఆయన ఇచ్చారు. ఆయనకి చాలా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మేము మా ఫ్యామిలీ తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున, మా గ్రామం తరఫున ఆయనకి మేము కృతజ్ఞులై ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్.